2019 నుంచి ఈనాటి వరకు కూడా ఇతను చేసే పరిపాలన చాలా బాధాకరంగా, వ్యవహారికంగా అన్ని వ్యవస్థలను నాశనం చేసి ఒక ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, డెవలప్మెంట్ కానీ అన్ని ఇలా నష్టపోయిన తర్వాత ప్రతి ఒక్కరు పట్టభద్రులు ఆలోచించి రాష్ట్రానికి మేలు చేయాలంటే తెలుగుదేశం అనే అభ్యర్థుల్ని గెలిపిస్తే భవిష్యత్తులో మన ఆంధ్ర బాగుపడుతుందని చెప్పి ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా.